ఒక ఒక విచిత్రమైనటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. ఏది 4, 5 రోజుల కానించి గుడి చుట్టే తిరుగుతా ఉన్నదట ఒక శునకం కుక్క. ఇగో ఆ కుక్కకు ఏమైంది? 4 రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు. సో కోతులను కూడా మనం చూసినాం. కోతులు కూడా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరనే కూర్చొని లేవుకుంటున్నటువంటి చూసినాం. ఇక శివాలయంలో శివుని అది ఎక్కడ అదే శివలింగం పైన కూర్చున్నటువంటి శివలింగం చుట్టుకొని ఉన్నటువంటి నాగుపాములను కూడా చూసినాం. ఇప్పుడు కుక్క సైతం కూడా ఆ విగ్రహాల చుట్టే తిరుగుతూ ఉన్నదట. ఓ కుక్క గుడి దగ్గరికి వచ్చింది, నేరుగా గర్భగుడిలోకి వెళ్ళిందట. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 3 రోజుల తర్వాత దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. 4 రోజులు అయినా కూడా గుడి నుంచి అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉన్నదట. ఒకటే తిరుగుతూ ఉన్నదట. ఇక మనం కనుక ఏదైతే ఆ ప్రదక్షిణలు చేస్తామో ఆ ప్రదక్షిణలు మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు ఏదైతే చేస్తామో అట్లే కుక్క కూడా ఆ రకమైనటువంటి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నదట ఆ విగ్రహాల చుట్టూ. గుడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఏదైనా కోరిక కోరుకోవడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటి. అయితే ప్రదక్షిణలు చేయడానికి ఓ లెక్క అంటూ ఉంటుంది. కోరుకునే బట్టి కొంతమంది 100 సార్లకు పైగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ కుక్క దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. దాదాపు 4 రోజులు అవుతున్న ఆ కుక్క మాత్రం గుడి దగ్గర నుంచి పక్కకు రావడం లేదట. తిండి ఆహారాలు మానేసి దేవతల విగ్రహాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్నదట. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే బిజ్నూర్ జిల్లాలోని నందపూర్ గ్రామం నగినా ఏరియాలోని ఓ హనుమాన్ గుడి ఉంది. సోమవారం ఉదయం ఓ కుక్క గుడి దగ్గరికి వచ్చింది, నేరుగా గర్భగుడిలోకి వెళ్ళింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. జనం ఆ వింతను చూసి మొదట ఆశ్చర్యపోయింది. ఓ 2-3 సార్లు తిరిగి అదే అక్కడి నుంచి వెళ్ళిపోతుందిలే అనుకున్నారట. ఏమీ అనకుండా చూస్తున్నారు. 1 కాదు 2 కాదు, గంటలు గడుస్తున్నా అది విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉన్నదట. 3 రోజులు గడిచిపోయినాయి. అది ప్రదక్షిణలు ఆపేసింది. 3 రోజుల తర్వాత కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకున్నది. అందరూ అది తిరగడం ఆపేసింది అనుకున్నారు. వారు ఊహించని విధంగా అది మళ్ళీ ప్రదక్షిణలు మొదలుపెట్టింది. ఈసారి దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. 4 రోజులైనా కూడా అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉన్నదట. ఆ వింత సంఘటన చూడ్డానికి జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. ఎంతో ఆసక్తిగా కుక్క ప్రదక్షిణలు చూస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. దీనిపై పశువైద్య నిపుణులు స్పందిస్తూ ఆ కుక్క కెరైన్ కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ లేదా వెస్టిబులర్ డిసీజ్ లేదా ఫోకల్ సిజర్స్ లేదా కంపల్సివ్ డిజాస్టర్ లేదా బ్రెయిన్ ఇన్ఫ్లేషన్ వల్ల బాధపడుతున్నట్టు ఉందని, అందుకే అది అట్లా తిరుగుతుందని అంటున్నారు. ఇక ఎవరి వాళ్ళే వాద. ఇప్పుడు వైద్యులు ఒక రకంగా చెప్తారు, వైద్యులేమో ఈ రకంగా దానికి ఏదో దానివల్ల దానికి ఉన్నటువంటి రోగాలతోటి తిరుగుతుంది అనేది కొంత, దానికి ఉన్నటువంటి జబ్బులతోటి ఆ రకంగా ప్రవర్తిస్తుంది అనేది ఒక రకమైనటువంటి వాదన. అక్కడ సైన్స్ చెప్పే అది అట్లా చెప్తా ఉంటే, దేవుని నమ్మేటువంటి వాళ్ళేమో ఇదంతా కూడా దేవుడి మహిమ, అంజన్న విగ్రహం చుట్టూ తిరుగుతుంది కాబట్టి అంజన్న యొక్క మహిమ ఉంటుంది, ఆ దేవుడి యొక్క మహిమతోటే తిరుగుతుంది ఆ కుక్క అని ఒకటి. లేకపోతే ఆ కుక్క అవతారం అంటే ఆ అవతారంలో దేవుడే ప్రవేశించి అక్కడ తిరుగుతున్నారని మరొక వాదన. దాని తర్వాత అమ్మవారి విగ్రహం చుట్టూ 3 రోజులేమో అంజన్న విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ తిరిగింది. దాని తర్వాత 4 రోజులేమో దుర్గామాత విగ్రహం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నదట. సో ఇదంతా కూడా ఒక వైరల్గా మారితే, ఒకరేమో ఒక వాదన వినిపిస్తూ ఉంటే నిజంగా ఆ కుక్క ఇగో ఇదే ఆ శునకం నేరుగా ముందుగానేమో ఎవరు కూడా పట్టించుకునేది, నేరుగా వచ్చి అట్లా 2-3 సార్లు అట్లా తిరిగిపోతుంది కావచ్చు అని అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు 5-6 రోజులైనప్పుడు కూడా ఆ కుక్క అక్కడనే ఉంటుందట. సో ఒక విచిత్రమైనటువంటి ఈ యొక్క వార్త అయితే కనబడతా ఉన్నది. కుక్క ప్రదక్షిణలు చేయడం, మరి దేవుడి గుడి చుట్టూ దేవుడి విగ్రహాల చుట్టూ మరి కుక్క ప్రదక్షిణలు చేస్తున్నటువంటి వార్త అయితే కనబడతా ఉంది.